జెన్జీ పోరాటాన్ని ప్రధాని మోడీ గౌరవించారు. వారి హక్కులను గుర్తించారు. సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు. యువత డిమాండ్లను స్వాగతించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి పరిహారం, కేసులు ఎత్తివేతతో పాటు జెన్జీ ప్రధాన డిమాండ్కు సైతం అంగీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. ఇది విద్యార్థుల విజయం అని చాటి చెప్పారు. చరిత్రలో ఎన్నో జెన్జీ ఉద్యమాలు జరిగాయి, కానీ ఇంతటి గొప్ప ముగింపు ఎక్కడ వెతికినా మనకు కనబడదు, వినబడదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలు సిసలు నాయకుడు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఏపీలో డిఎస్సి స్కామ్ కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? జాతీయ స్థాయిలో నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో ఏపీలో లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సిలో అక్రమాలు కూడా అంతే తీవ్రతతో కూడుకున్నవి. నీట్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి రాజకీయ విలువలను చాటారు. నైతికతకు పెద్దపీట వేశారు. మరి లోకేష్ అలాంటి బాధ్యత ఎప్పుడు తీసుకుంటారు? మంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారు? ప్రధాని మోడీ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించినట్టే కూటమి ధర్మానికి కట్టుబడి చంద్రబాబు తన కుమారుడితో రాజీనామా చేయించాలి. కాదు కూడదంటే కాక్రోచులు దండెత్తుతాయి, కరకట్ట కూసాలు కదిలిపోతాయి. చంద్రబాబు పాలనపై ఇప్పటికే జెన్జీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఒక్క డిఎస్సి స్కామ్ ఇష్యూ మాత్రమే కాదు సార్. ఎన్నికల్లో ఇచ్చిన 3,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీని గాలి కొదిలేయడం నుంచి కొండలా పేరుకుపోతున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు, కల్పిస్తామన్న ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతున్న విధానం వరకు, పెట్టుబడులపై పిట్టకథల నుంచి ఉద్యోగాల కల్పనపై ఫేక్ ప్రచారాల వరకు ఇవన్నీ జెన్జీలో ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నాయి. మిస్టర్ లీకేష్ గారు జెన్జీ అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా? రాజీనామా చేస్తారా? ఇది జెన్జీ అడుగుతున్నటువంటి ప్రశ్న. రైట్, ఒక్కసారి మనం స్క్రీన్ పైన ఒక 10 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్న పత్రం లోకేష్ గారికి జెన్జీ సంధిస్తోంది అనుకుందాం. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెబుతారా, లేకపోతే రాజీనామా చేస్తారా? డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి, డిఎస్సిలో వెలుగు చూసినటువంటి అక్రమాలు మామూలుగా లేవు. పైగా డిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకేజ్తో పాటు అత్యంత ప్రధానమైనది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకోవడం, అంగట్లో సరుకుల బేరసారాలు జరపడం, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా ఇదే అంశాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందుంచారు. కానీ లోకేష్ ఇప్పటి వరకు రాజీనామా అంశంపైన ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు జెన్జీ ఉద్యమంతో, కాక్రోచులు దండెత్తడంతో దేశంలో ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత లోకేష్ రాజీనామా ఎప్పుడైనటువంటి డిమాండ్ చాలా ప్రధానంగా వినిపిస్తోంది. ప్రధాన్తో రాజీనామా చేసిన తర్వాత లోకేష్ రాజీనామా ఎప్పుడన్నా ప్రధానమైనటువంటి ప్రశ్న మన ముందుంది. ఈ సమయంలో లోకేష్కి 10 ప్రశ్నలు సంధిస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. చూస్తున్నారు కదా, ఒక్క క్వశ్చన్కు కూడా ఆన్సర్ చేయలేనటువంటి లోకేష్కు వస్తున్నటువంటి మార్కులు ఎన్నో తెలుసా? 10కి ఒక్కసారి పైన చూడండి, 0. మరి 0 మార్కులు వచ్చినటువంటి మంత్రి గారు రాజీనామా చేయాలా లేదా? ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని క్లియర్గా మీకు వినిపిస్తాను. తర్వాత జెన్జీ డిమాండ్లకు తలొగ్గి లోకేష్ కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ స్క్రీన్. ఎస్, డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? క్వశ్చన్ పేపర్ని ఆన్లైన్లో పంపించేటటువంటి ఉద్యోగికి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా ఏం జరిగిందో తెలుసా? పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న మీరు టాపర్ వివరాలు డేటాబేస్ నుంచి తొలగించారా లేదా? ఆ నవీన్ వివరాలు తీసేశారు. నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదు. టాపర్కు ఉద్యోగం వస్తుందా రాదా? కానీ నవీన్కి రాలేదు. అతను హైకోర్టును ఆశ్రయించారు. అంటే అవకతవకలు జరిగాయి, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ఎంపిక జాబితాలో లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడా లేదా? క్వశ్చన్ నెంబర్ 4. ఓ క్రీడాకారిణికి దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టారని ఆమె హైకోర్టు మెట్లు ఎక్కారా లేదా? క్వశ్చన్ నెంబర్ 5.
టీడీపీకి చెందినటువంటి కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలం పాట పాడాడా లేదా? క్వశ్చన్ నెంబర్ 6. ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసుల్లో అందరి జాబితా పెట్టలేదంటే మతలబు ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 7. నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8. హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9. డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే వెన్నులో వణుకు పుట్టిన లోకేష్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఇది ప్రధానమైన అంశం. ఈరోజు జంజీ చేసినటువంటి ఉద్యమానికి, కాక్రోచ్లు దండులా తరలి వచ్చినటువంటి ఆ ఉద్యమానికి, దేశవ్యాప్తంగా రగులుకున్నటువంటి ఒక ఉద్యమానికి గౌరవం ఇస్తూ, యువత డిమాండ్లను గౌరవిస్తూ ప్రధాని కూడా ఓ మెట్టు దిగి ప్రధానితో రాజీనామా చేయించారు. మరి అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానిని ఆదర్శంగా తీసుకుని డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపించాలి, లోకేష్తో రాజీనామా చేయించాలనేటటువంటి డిమాండ్ ఈరోజు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ అంశంపైనే మనం మాట్లాడదాం.